మా ఊరు కోసిరివారిపాలెం, ఇది భూలోకంలో ఉంది. మా ఊరు కోసిరివారిపాలెం, మోపదేవి మండలం, ఇది భూలోకంలో ఉంది. నేను రామా కోసూరు ఎన్నో పుణ్యం చేసుకుని ఈ ఊరిలో పుట్టాను. ఈ ఊరు అందరూ అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, లేకపోతే మా బాబాయిలు కానీ, బావలు కానీ అంతా చాలా స్వయం కృషులు. అంతా వాళ్ళు అసలు ఈ ప్రపంచంలోనే కోసిరివారిపాలెం అనే ఊరు అనేది చాలా గొప్ప ఊరు. అసలు ఈ ఊరిలో పుట్టడానికి ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఈ ఊరిలో పుట్టరు. ఎందుకనంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. వీళ్ళకి పెద్ద పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా ఈ ఊరు గురించి కేస్ స్టడీ చేయాలి. కోసిరివారిపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎందుకనంటే వీళ్ళకి పెద్ద క్లాస్ రూమ్లో మాట్లాడేది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తెలుసు, ఆపరేషనల్ మేనేజ్మెంట్ తెలుసు, వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు. అది పెద్ద ప్రొఫెసర్స్, పిహెచ్డీలు చేసి నేర్పుతూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ తెలుసు పంట ఎప్పుడు వేయాలి, ఏ ఋతువులో ఏ పంట పడి ఉంటుంది, ఏ మందు కొట్టాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా చేసుకోవాలి, వీళ్ళందరికీ తెలుసు. వెళ్ళి హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో వెళ్ళి ఒకటి పెద్ద నేర్చుకోక్కర్లేదు. ఎవరన్నా నేర్చుకోవాలంటే మా ఊరు కోసిరివారిపాలెం, మోపదేవి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్కి వచ్చి రండి. కొన్నాళ్ళ పాటు మా ఊర్లో ఉండండి. అసలు నేర్చుకోండి. అసలు వాళ్ళ వ్యక్తిగతనాలు ఎలా వాళ్ళు పంటలు పండిస్తున్నారో. ఎందుకంటే వ్యవసాయం అనేది దేశానికి వెనుముక్క. దురదృష్టం వల్ల కొన్ని దానికి విలువ లేదు. మా ఊరు కోసిరివారిపాలెం వచ్చి నేర్చుకోండి. అసలు పంటలు ఎలా పండించాలి, ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి, పొద్దున్న 7:30కి ఎలా వెళ్ళి ఎలా డబ్బులు సంపాదించాలి, ఏ పంట ఎప్పుడు వేయాలి, అన్నీ తెలియటానికి మా ఊరు కోసిరివారిపాలెం. మళ్ళీ చెప్తున్నాను, కోసిరివారిపాలెం, మోపదేవి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని లక్షలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, లేకపోతే ఐఎం అహ్మదాబాద్లో ఇవన్నీ అక్కడికి వెళ్ళక్కర్లేదు. లేకపోతే ఐఎం శుభ్రంగా హాయిగా చక్కగా నేచర్తో చక్కగా దగ్గరగా ఉండే పక్షులతో ఇది చక్కగా పిచ్చుకలకు విని శుభ్రంగా ప్రశాంతంగా లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కోసిరివారిపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.